ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అమ్మా రాసిద్దు ఏంటి నన్ను అలా చూస్తున్నావు? నీ మీద ఎంతో ప్రేమతో వచ్చాను. 2 రోజుల నుండి నిన్ను చూడాలని ఎంతో ఆశపడుతున్నాను సిద్ధు. స్కూల్లో అయితే మీ పప్ప పర్మిషన్ తీసుకోవాలి, అది ఇష్టం లేకే డైరెక్ట్గా ఇంటికొచ్చాను. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు సిద్ధు. నా తల్లి ప్రేమకి ఎవ్వరూ అడ్డురారు. ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు? నీకు నమ్మకం లేదా? ఆ ఇంట్లో మీ పప్ప ఉన్నారా? పిలు, నేను ఇప్పుడే మాట్లాడతాను. లేరు, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. అయితే ఆ సాక్షి ఉందా? దాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? అసలు దాన్ని కేర్ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు నేను దూరం అవ్వడానికి కారణం అదే. పిలు దాన్ని, నీ ముందే దానికి బుద్ధి చెప్తాను. ఇంట్లో అమ్మ లేదని మా అమ్మకు తెలిస్తే నన్ను తనతో తీసుకెళ్ళిపోతుంది, అందుకే చెప్పకూడదు. సాక్షి, ఏ సాక్షి! ఏంట్రా సాక్షి రెస్పాండ్ కావడం లేదు? ఇంట్లో లేదా? ఉంది. అయితే బయటికి రాదే. అంత పొగరా? లేక నేనంటే లెక్కలేదా? దాని గురించి ఎందుకు కానీ నువ్వు మాట్లాడు సిద్ధు. మరిద్దరం కలిసి బయటికి వెళ్దామా? నీకు నచ్చిన ప్లేస్కి తీసుకువెళ్తాను. ఏ ఒక్కరోజు స్కూల్కి డుమ్మా కొట్టు, నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. రా రా సిద్ధు, ప్లీజ్ రా. రాను, వెళ్ళిపో. రారా, బయటికి రా. సిద్ధు, సిద్ధు తలుపు తీరా. స్కూల్ దగ్గర అయితే మాట్లాడటం కుదరడం లేదని నేను ఇంటికి వచ్చాను. ఇక్కడ కూడా ఇలా చేస్తావేంట్రా? నేను తీయను. ఇంట్లో సాక్షి ఉందని అది చెప్పినట్టు చేస్తున్నావా? వద్దురా, అది మంచిది కాదు. అది దాని మాటలు నమ్మద్దు. ఆ అమ్మ కన్నా ఈ మమ్మనే గ్రేట్ రా. నేను తీయను తీయను తీయను. ఇంతకు ముందు ఎలా ప్రేమగా ఉండేవాడువో అలానే ఉండు సిద్ధు. ప్లీజ్ ఓపెన్ ద డోర్. నేను తీయనని చెప్పాను కదా, నువ్వు వెళ్ళిపో. ఓపెన్ చెయ్యవా? సరే, అలానే ఆ సాక్షి చెప్పినట్టే ఉండు. ఏదో ఒక రోజు ఈ మమ్మ వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది. అమ్మా, కాసేపు ఎక్కడైనా కూర్చుందమ్మా? వద్దమ్మా, వెళ్దాం. మనం తలదాచుకోవడానికి ఏదో ఒక చోటు దొరికే వరకు నాకు అలసట రాదు. నా గురించి నువ్వు ఆలోచించొద్దు. నీకు నీరసంగా ఉంటే చెప్పమ్మా. ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి వైద్యం చేయించావు, ఇంకా నీరసం ఏంటమ్మా? నేను బాగానే ఉన్నాను, పద. అమ్మా ఆగమ్మా. ఏమైందమ్మా? హరిప్రసాద్ గారు, తనుజ అక్కడున్నారు. మనల్ని ఈ బ్యాగుల్ని చూస్తే ఎందుకు ఏంటని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పడం కష్టం.
సాక్షి వాళ్ళు. అమ్మా సాక్షి, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఆ, ఇక్కడే పక్కనే గుడుంటే వెళ్తున్నామండి. ఇక్కడ దగ్గరలో గుడే ఉంది. ఆ, దగ్గరంటే కొంచెం దూరం నడవాలండి. మా అమ్మ ఏదో మొక్కుంది అంటే వెళ్తున్నాం. ఓ, దూరం అంటున్నారు, నడిచి వెళ్ళడం ఎందుకు? రండి, కార్లో దింపేస్తాం. అయ్యో వద్దు తనుజా, కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. మా గురించి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనలో మనం సాయం చేసుకోవడానికి టైం వేస్ట్ ఏముందమ్మా, పర్లేదు రండి. వద్దండి, మా అమ్మకి కారు పడదు. కార్ పడకపోవడం ఏంటి? అంటే కార్ ఎక్కితే నాకు లోపలేదో బంధించినట్టుంటుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆటోలోనో లేదంటే నడిచి వెళ్ళడానికో ఇష్టపడతాను. సిద్ధు ఎక్కడున్నాడమ్మా? మీతో వస్తానని మారం చేయలేదా? స్కూల్కి వెళ్ళాడండి. లేదంటే తను లేకుండా మమ్మల్ని వెళ్ళనిస్తాడా? అవును, అది నిజమేనమ్మా. కన్న తల్లివి కాకపోయినా నిన్ను అమ్మా అని పిలుస్తూ చాలా ప్రేమగా చూసుకుంటాడు. మా టెడ్డీ సిద్ధు మాట్లాడుకున్నారంటే సగం టాపిక్ నీ గురించే ఉంటుంది. అంతా సిద్ధు అభిమానం అండి. వాడి అభిమానం కన్నా నువ్వు చూపిస్తున్న ఆప్యాయతే నాకు ఎక్కువ కనిపిస్తోందమ్మా. నీలాంటి మనిషి దొరకడం నిజంగా నందు సిద్ధుల అదృష్టం. నందు అంటే గుర్తొచ్చింది. సార్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? చాలా బిజీగా ఉన్నాడా? మీ సార్ చాలా టెన్షన్లో ఉంటున్నారు. డైరెక్ట్గా మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏంటమ్మా అలా అంటున్నావు? ఏమైంది? అంటే నా ఉద్దేశం, కొత్త ప్రాజెక్టు గురించి వర్క్ చేస్తున్నారు. ఇంట్లో ఉంటున్నా, రూమ్లో ల్యాప్టాప్తోనే ఉంటున్నారు. తిండి నిద్ర మానుకుని మరీ కష్టపడుతున్నారు అంటున్నాను. పని రాక్షసుడమ్మా. అవునండి, ఆ మాటైతే నిజమే. అనుకున్నది సాధించే వరకు ఎవ్వర్నీ వదిలిపెట్టడు. హ్మ్, సరేనండి, మేం వెళ్తాం. కారులో దింపుతానంటే వద్దంటున్నారు. నడవడం మాకు అలవాటే అంటున్నాం కదండి. మీరు బయలుదేరండి. సరేనమ్మా, పదమ్మా. పదమ్మ వెళ్దాం. అమ్మా సాక్షి, హరిప్రసాద్ గారి నుంచి తప్పించుకోవడానికి అబద్ధమే చెప్పినా నిజంగా మనం ఇప్పుడు గుడి దగ్గరికే వచ్చాం. దర్శనం చేసుకుని వెళ్దాం రామ్మా. అమ్మా, గోత్రనామాలు చెప్పండి. పయ్యావుల గోత్రం భారతి సాక్షి. పయ్యావుల గోత్రోద్భవస్య భారతి నామధేయస్య సాక్షి నామధేయస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. పసివాళ్లు దేవుడితో సమానమంటారు. సిద్ధు నా మీద పెంచుకున్న ప్రేమ స్వచ్ఛమైనది. అలాంటి ప్రేమని వద్దనుకుని ఆ పసి హృదయాన్ని మోసం చేశాను. దాని వెనుక కారణమేంటో నీకు తెలుసు. చెయ్యెత్తి మొక్కడం, మనసారా క్షమాపణ చెప్పడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. సిద్ధుని నేను, నన్ను సిద్ధు ఒకరినొకరు మర్చిపోయి మా జీవితాలు సాఫీగా సాగే శక్తిని ప్రసాదించు తల్లి. ఆత్మాభిమానమే ఆస్తిగా బతికే నా కూతురు అమ్మా అన్న పిలుపుకి దూరంగా వచ్చింది. ఇందులో నా కూతురి తప్పు కన్నా నందు కోపం, స్వార్థమే కారణం. సిద్ధుని మర్చిపోవడం అసాధ్యమని సాక్షికి, నాకు, నీకు కూడా తెలుసు. తన నిర్ణయం ఎలాంటిదైనా తన జీవితానికి, భవిష్యత్తుకి ఎలాంటి ఆటంకం లేకుండా అంతా మంచి జరిగేటట్టు చూడు తల్లి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
तन्नो दुर्गे प्रचोदयात् आनन्दकर्पूरमङ्गलदिव्यनीराजनं दर्शयामि शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतितिष्ठति అమ్మా సాక్షి, మనం ఇలా ఓ గమ్యం అంటూ లేకుండా తిరుగుతుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారో. వాళ్ళకి సమాధానం చెప్పలేక తప్పించుకోవడానికి నానా తంటాలు పడాలి. తొందరగా నీకు ఏదో ఒక ఉద్యోగం దొరికితే మనం ఉండడానికి చోటే కాదు, బ్రతకడానికి ధైర్యం కూడా వస్తుంది. సాక్షి, ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఆ కరెస్పాండెంట్ కూడా ఇంటికొచ్చి మాట్లాడింది. ఆవిడకొక్కసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా. ఏదైనా అవకాశం ఉందేమో అడుగు. సాక్షియా? కాల్ కట్ చేస్తుందమ్మా. అవసరం మనది కదమ్మా, మళ్ళీ ప్రయత్నించు. ఆ, ఎవరికైనా కాల్ చేసినప్పుడు కట్ చేస్తే దాని అర్థం బిజీగా ఉన్నారు అని. అది అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తారేంటి? సారీ మేడం, నేను సాక్షిని. లాస్ట్ టైం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సాక్షి? ఇంటికొచ్చి మరీ ఆఫర్ ఇస్తే చాలా కేర్లెస్గా వద్దని చెప్పారు కదా. అంటే ఇన్నాళ్ళు టీచర్గా ఉండి సడన్గా ఇన్ఛార్జ్గా చేయడం ఇష్టం లేక అలా మాట్లాడేశాను. నన్ను క్షమించండి. సరే, ఇప్పుడు ఎందుకు చేశారో చెప్పండి. మీరిచ్చిన ఆఫర్ నాకు ఓకే మేడం. నేను జాబ్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పడానికి కాల్ చేశాను. అంతా మీ ఇష్టమేనా? ఇది మీకోసం రిజర్వ్ చేసిన జాబ్ అనుకున్నారా? మీరు అడిగిన వెంటనే తిరిగి ఇవ్వడానికి? ఆల్రెడీ ఆ పోస్ట్కి వేరే ఎంప్లాయీని తీసుకున్నాం. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి. ఏమైందమ్మా? ఆల్రెడీ వేరే వాళ్ళని తీసుకున్నారట. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు మనకు అవసరమైనంత మాత్రాన తిరిగి ఎలా వస్తుందమ్మా? అభి, కూల్, రిలాక్స్గా ఉండు. హారిక సడన్గా ఫోన్ చేసి రమ్మని చెప్పింది అంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది. సిద్ధు గురించి, వాడి బిహేవియర్ గురించి ప్రస్తుతానికి మర్చిపో. హాయ్ హారిక. హాయ్ అభి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చో. ఏంటి సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఎనీథింగ్ స్పెషల్? హే, సేమ్ ఫ్లవర్స్ మా గార్డెన్ లో కూడా ఉన్నాయి. లుకింగ్ గుడ్ కదా? అవి మీ గార్డెన్ లోవే. మరి మీ ఇంటికి ఎలా వచ్చాయి? అంతంతం చెట్టుకుండిపోవడం కన్నా నీ చేతిలో అయితే ఇంకా బాగుంటాయని తీసుకొచ్చాను. ఈ పువ్వులో నీ స్పర్శతో పావనం చెయ్యి. చూసావా అభి నీ కళ్యాణ్ లీలలు? బిజినెస్ ప్రపోజల్తో నన్ను ఫస్ట్ టైం మీట్ అయ్యాడు. ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకా అనిపించడం ఏంటి హారిక? అతని మాటలు చేష్టలు ప్రత్యక్షంగా చూశాను.
చిచి, అతని గురించి మాట్లాడడం కాదు కదా, తలుచుకుంటేనే కంపరం పుడుతుంది. అక్క ప్లీజ్, కళ్యాణ్ అభి పెళ్లి చేసుకోబోతున్నారు. నువ్వంత హార్ష్గా మాట్లాడకూడదు. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి కఠినంగా ఉన్నా నిజాలు చెప్తున్నాను. ఇక్కడే ఉంటే ఇంకేం మాట్లాడతాను. సారీ అభి, మా అక్కకి ఆవేశం వస్తే అంతే, అస్సలు కంట్రోల్లో ఉండదు. మా పెళ్లి గురించి తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అక్కే కాదు హారిక, ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. కళ్యాణ్తో నేను ఎంత ప్రేమగా ఉన్నా నన్ను అర్థం చేసుకోవడం లేదు. అతని కోసం అందరినీ వదిలొచ్చినా నన్నే మోసం చేస్తున్నాడు. ప్లీజ్ అభి, బాధపడద్దు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇదంతా చూసిన తర్వాత హౌకుడే హారిక, రోజు రోజుకి కళ్యాణ్ బిహేవియర్ లిమిట్స్ క్రాస్ అవుతుంది. దానికి బ్రేక్ వేయాల్సిన బాధ్యత నీదే అభి. నేను మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ఈ వీడియో చూపించలేదు. పెళ్లి చేసుకోబోయే ముందు కళ్యాణ్ ఎలాంటి వాడో నువ్వు తెలుసుకుంటావనే ఉద్దేశం తప్ప నాకు వేరే ఇంటెన్షన్ లేదు. నాకు తెలుసు హారిక, నువ్వు పరిచయం అవ్వడం నా లైఫ్కి ప్లస్. థ్యాంక్ యూ. హారిక, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఆ వీడియోస్ పంపిస్తావా? ష్యూర్ అభి. ఒక వీడియో ఏంటి, కావాలంటే ఈ పువ్వులు కూడా తీసుకెళ్ళు. యాక్చువల్గా ఇవి దక్కాల్సింది నీకే, తీసుకో. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను హారిక. ఈ జంటకి నీ మాటే వేదమైపోయింది హారిక. కళ్యాణ్ ఇవన్నీ భరించలేక పిచ్చోడైపోవాలి. బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక నష్టాల్లో కూరుకుపోవాలి. అప్పుడు దిక్కులేక మా డాడ్ కాలు మీద పడి నిజం ఒప్పుకునేలా చేస్తాను. అకౌంటెంట్లో వచ్చిన వాణ్ణి దగ్గర్ని చేసి రోడ్డు మీద నిలబెడతాను. అమ్మా, మీ దర్శనం అయిపోయింది కదా, ఇంకా ఎక్కడ ఉన్నారే? పంతులు గారు, ఇక్కడ భక్తులు ఉండటానికి రూమ్స్ ఉంటాయి కదా, కొన్ని రోజులు మాకు అలాంటివి ఏర్పాటు చేయగలరా? నాకు ఉద్యోగం రాగానే మేము వెళ్ళిపోతాం. ఏంటి, రూములు కావాలా? ఇదేమైనా గుడి అనుకున్నారా, ధర్మసత్రం అనుకున్నారా? మీరు బ్యాగులతో సహా ఇక్కడ కూర్చున్నప్పుడే అనుకున్నాను ఇలాంటి తిరకాసు ఏదో ఉంటుందని. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ధర్మకర్త గారు చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది. పంతులు గారు, పోనీ ఒకసారి మీ ధర్మకర్త గారి ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి, ఆయనతో నేను మాట్లాడతాను. ఏంటి మీరు మాట్లాడేది? మీరు ఫోన్ చేస్తే ఆయన నన్ను తిడతారు. అప్పుడు నేను కూడా మీతో పాటు బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీదకి రావాలి. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుండి వెళ్ళండి. లేదంటే మంత్రాలు చదివే నోటితో తిట్టించుకోకండి. అది కాదు పంతులు గారు, మాకే దిక్కు లేక మిమ్మల్ని అడుగుతున్నాం. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. తాతయ్య తాతయ్య, ఈ లెక్కలు ఎలా చేయాలో తెలియడం లేదు, కాస్త చెప్పు. ఏంటి నేను చెప్పాలా? నేను పంతులను రా, బడిలో మాస్టర్ని కాదు. నువ్వు కూడా చదువుకున్నావు కదా తాతయ్య, ఒకసారి చూసి చెప్పు. నేను వేదం చదువుకున్నాను కానీ ఈ కాలం చదువులు నాకు రావు. అష్టోత్తరాలు, అభిషేకం, స్తోత్రాలు చెప్పగలను కానీ ఈ అంకెలు అంకాలు నాకు తెలియవు. వెళ్ళు. రేపు స్కూల్లో ఎగ్జామ్ ఉంది, నువ్వు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతాను. బడిలో చెప్పినప్పుడు శ్రద్ధగా వినడం మానేసి ఇప్పుడు నన్ను అడుగుతావేంట్రా తింగర సన్నాసి? నువ్వెప్పుడు ఇంతే తాతయ్య. చిన్న, ఇలా రా, ఇలా ఇవ్వు, నేను చెప్తాను. మీకొచ్చా? ఇది చాలా ఈజీ, కూర్చో.
చాలా థ్యాంక్స్ ఆంటీ. తాతయ్య చూడు ఈవిడ ఎంత బాగా చెప్పిందో. నువ్వు టీచర్గా పనిచేసావా అమ్మా? అవునండి. అనుకోని కారణాల వల్ల ఉద్యోగం పోయింది. తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాను. కానీ కాలం కలిసి రాక ఇలా రోడ్డున పడ్డాము. రామ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. నా మనవడు ప్రతిరోజు చదువుకు సంబంధించి ఏదో ఒక అనుమానం అడుగుతూ ఉంటాడు. నాకేమో అర్థం కాదు. ట్యూషన్లు పెట్టించే స్తోమత లేదు. నిన్ను చూస్తుంటే మంచి టీచర్లా అనిపిస్తున్నావు. నా మనవడికి చదువులో కాస్త సాయం చేస్తావమ్మా? ఈ గుడి అర్చకులకు కేటాయించిన గదుల్లో ఒకటి ఖాళీగా ఉంది. మీరిద్దరూ అక్కడే ఉండొచ్చు. ధర్మకర్త గారితో నేను మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అండి. గర్భగుడిలో ఉండాల్సిన దేవుడు మీ రూపంలో మాకు సాయం చేస్తున్నాడు. అంతా దైవేచ్ఛ తల్లి. రండి, గది చూపిస్తాను. రామ్మా వెళ్దాం. టీచర్ ఇదిగోండి. ఎందుకు? ఎందుకేంటి టీచర్, మీరు నాకు మ్యాథ్స్ లో హెల్ప్ చేశారు. ఇక్కడ ఉంటానని మా తాతయ్య చెప్పారు. అందుకే ఈ చిన్న గిఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మ సాక్షి, ఆ ఆలోచన నుంచి బయటికి రా అమ్మా. పద వెళ్దాం. పద. ఈ పువ్వులో నీ స్పర్శతో పావనం చేయి. కుక్కతోకలాంటి నీ బుద్ధి మారలేదా కళ్యాణ్? ఇంట్లో నేనుండగా నీకు హారిక కావాల్సొచ్చిందా? నా ముందు మాత్రం ప్రేమ నటించడం, డార్లింగ్ ప్రిన్సెస్ అని పలకరించడం, నాకు తెలియకుండా ఆ హారికని లైన్లో పెట్టడమా? ఇక ఓపిక పట్టడం అనవసరం. వచ్చిన ప్రతి అవకాశాన్ని మన పెళ్లి వైపే నడిపిస్తాను. శుభలేఖల్లో ఉన్న ముహూర్తానికే నీ చేత తాళి కట్టించుకుంటాను. అంతా కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరూ చెప్పకుండా చాలా స్పష్టంగా రాసావమ్మా. ఆ శేఖర్ నమ్ముకుని ఇబ్బంది పడే కన్నా నువ్వు ఈ పని చేస్తే చాలా మంచిదనిపిస్తోందమ్మా. ధర్మకర్త గారితో మాట్లాడి జీతం కూడా ఇప్పిస్తాను. సరే పంతులు గారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.